ఉన్నప్పుడు గన్నవరం నుంచి అంటే ఆయన ఆయన సామ్రాజ్యం అనుకోవచ్చు, ఆయన రాజ్యం ఆయన పాలించినట్టే చేశారు. ఇప్పుడు అంటే వైసీపీలోకి వెళ్ళిన తర్వాత కూడా ఆయన అలానే చాలా రకాలైనటువంటి అవినీతి కానివ్వండి, రకరకాలుగా దందాలు కూడా చేశారు. కానీ మళ్ళీ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కూడా ఆయన తన మాట చెల్లించుకునే విధంగా చేశారు అని అంటే, మేము మొదటి నుంచి చెప్తున్నాం. ఇప్పటికీ కూడా కొంతమంది అధికారులు మా ప్రభుత్వంలో కూడా మాకు సహకరించట్లేదు అనేది మొదటి నుంచి మేము చెప్తున్నటువంటి మాట. అది ఇప్పుడు మళ్ళీ నిజమైందని చెప్పని మనం అనుకోవచ్చు. ఆయన తన మాట వల్ల అనుకోండి, తన పవర్ వల్ల అనుకోండి, వాట్ ఎవర్ ఇట్ ఈస్, కాకపోతే అధికారులు ఉపయోగించుకొని ఈ విధంగా చేయడం అనేది అంటే అవినీతి చేశారు, తప్పు చేశారు, దాన్ని ఇంకా మళ్ళీ కప్పిపుచ్చుకోవడం అనేది చాలా తప్పుడు పని. అంటే ఒకటండి, అధికారంలో ఉన్నప్పుడు బెదిరింపులకు దిగారు, దాడులు చేశారు, వాళ్ళ అనుచరులు రెచ్చిపోయారు, ఇవన్నీ ఉన్నాయి. అధికారం కోల్పోయిన తర్వాత కూడా ఆ రోజునేమో బాధితుల మీదే కేసులు నమోదు చేశారు. ఈరోజు అధికారం కోల్పోయాక కూడా ఫిర్యాదు చేసిన వ్యక్తినే బెదిరించి కిడ్నాప్ చేసేదాకా వెళ్ళారంటే ఎవరు సహకరించారనుకోవాలి మరి? అదే చెప్తున్నాం కదండి. ఇప్పటికీ కూడా కొంతమంది అధికారులు ఎవరైతే ఉన్నారో అంటే క్షేత్ర స్థాయిలో కానివ్వండి, రాష్ట్ర స్థాయిలో కానివ్వండి, అటు రెవెన్యూ డిపార్ట్మెంట్ లో కానీ, పోలీస్ డిపార్ట్మెంట్ లో కానీ ఇప్పటికీ కొంతమంది వైసీపీకి అంటే గత ప్రభుత్వానికి అనుకూలంగానే ప్రవర్తిస్తున్నారు. మేము వాళ్ళని అందరినీ ఐడెంటిఫై చేయడము, వాళ్ళని సస్పెండ్ చేయడం కూడా చేస్తూనే ఉన్నాము. అంటే తప్పు చేశారు కాబట్టి ఏదో వాళ్ళు వైసీపీకి అనుకూలంగా ఉన్నారని కాదు, కానీ వారు తప్పు చేశారు, అవినీతికి వారు కూడా సహకారం అందించారనేసి. ఇప్పుడు కూడా ఇదే మొదలవుతుంది, కానీ ఇది చాలా తప్పుడు వ్యవహారం. ఇట్లాంటిది ఉపేక్షించేది లేదు. ఎంత తవ్వుతున్న కొద్దీ వస్తుంది అన్నట్టుగానే ఎంత ఇప్పుడు మీరు చూస్తే కనుక ప్రతి విభాగం ఉంది. వైసీపీ హయాంలో ప్రతి విభాగంలో ఒక ఆర్గనైజ్డ్ కరప్షన్, వ్యవస్థీకృతమైనటువంటి అవినీతి అనేది దానికి వారు తెరదీశారు. ఒక్కొక్కటి తీస్తుంటే కనుక మాకే ఆశ్చర్యం వేస్తుంది. ఇప్పటికి దాదాపు 8 నెలలు అవుతుంది, కానీ ఈ రోజు కూడా ఇంకా ఇంకా తగ్గుతున్న కొద్దీ వారి అవినీతి అనేది పెరిగిపోతుంది. ఇంకా నిన్న జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఆయన ఏదో సచ్చీల్ లాగా అసలు నేను ఇంకా ఇంత చేశాను, నేను ఇంత బాగా అభివృద్ధి చేశాను, అసలు అవినీతి రహితంగా అభివృద్ధి చేశాను అని నీతులు చెప్తున్నాడు. కానీ ప్రజలందరికీ తెలుసు కాబట్టి ఆయన ఇంత అవినీతి చేశాడు. ఆయన ఇచ్చిన మాట ఇది కూడా మాట తప్పను మడమ తిప్పను అన్నట్టుగా ఆయన మడమ తిప్పాడు కాబట్టేనే వారికి 11 సీట్లతోటి ప్రజలు బుద్ధి చెప్పారు. అయినా కూడా మరి ఏ మొహం పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికీ కూడా కూటమి ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నారు నాకైతే అర్థం కావట్లేదు. ఎందుకంటే ఓన్లీ 8 నెలలు అయింది, 7-8 నెలలు అయింది. ఈ 8 నెలల్లోనే మేము డిఎస్సి నోటిఫికేషన్ అనేది పూర్తి చేశాము. గ్యాస్ సిలిండర్లు అంటే సంక్షేమం సంబంధించి సూపర్ 6 అన్నారు కదా జగన్మోహన్ రెడ్డి గారు, దాని గురించి కామెంట్ చేశారు. సో దానికి సంబంధించి సూపర్ 6 లో గ్యాస్ సిలిండర్ ఇచ్చాము, అలానే మన డిఎస్సికి సంబంధించి అది కూడా చేసాము. వెంటనే సరే, ఆయన ఏదో వారి పార్టీ నుంచి వెళ్ళిపోతున్నారు నాయకులందరూ కాబట్టి వాళ్ళ కార్యకర్తలకు భరోసా చేద్దాం అనుకున్నారు. ఆయన చేసినటువంటి అవినీతి ఏదైతే ఉందో ఇప్పటికీ మనం చాలా అనుకున్నాం. ఆయన తర్వాత విజయసాయి రెడ్డి గారు ఆత్మ శరీరం అన్నట్టుగా ఉన్న వాళ్ళే ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు రేపొద్దున జైలుకి వెళ్తారేమో అని చెప్పని భయంతో. ఎందుకంటే ఆయన చేసిన కరప్షన్ అంతా ఇంత కాదు, అటు ఆకాశం ఇటు భూమికి మధ్యలో ఉన్నటువంటి మొత్తం తవ్వుకున్నట్టుగా పంచభూతాలను కూడా తవ్వేసుకున్నటువంటి అవినీతి చేసినటువంటి వ్యక్తి, ఇచ్చిన ఏ ఒక్క హామీ నెరవేర్చినటువంటి వ్యక్తి ఈ రోజున ఉన్నాడు. కాబట్టి ఆయన పార్టీ నుంచి అందరు వెళ్ళిపోతున్నారు, ఎమ్మెల్యేలు గాని ఎంపీలు గాని అందరు వెళ్ళిపోతున్నారు. ఆ భయం పట్టుకొని ఇంకా ఆయన కూడా ఏదో మాట్లాడుతూ ఉన్నాడు. అంటే మిగిలి ఉన్నటువంటి కార్యకర్తలు కనీసం వాళ్ళైనా ఉండాలన్న ధోరణితో మాట్లాడుతున్నాడు తప్పితే రేపో మాపో జగన్మోహన్ రెడ్డి గారి పైన ఉన్నటువంటి ఆయన చేసిన అవినీతికి ఆయన కూడా జైలుకి వెళ్తాడనే భయము
వైసీపీ కార్యకర్తలకు కరెక్ట్ కూడా ఉంది. యామిని గారు, ఎందుకంటే ఆయన పక్కన ఉన్న సీనియర్ నాయకులే పార్టీని వదిలి వెళ్ళిపోతున్నారు, కార్యకర్తలు ఇంకెందుకు ఉంటారు, కాబట్టి మరొకసారి అదే అబద్ధాలు 2.0 పేరుతో చెప్తున్నారు అనేది చాలా క్లియర్ గా అర్థమవుతోంది. సరే, మేము ఇప్పటి వరకు మా కూటమి ఒకసారి అరుణ గారు ప్రభుత్వం వాయిస్ ఇచ్చినటువంటి తీసుకుందాము. ఇప్పటి వరకు మా కుటుంబ ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చడానికి ప్రయత్నం చేస్తున్నాము, నెరవేరుస్తున్నాం కూడా. ఎట్ ద సేమ్ టైం Yeah. ఇప్పుడు కేంద్ర సహకారం తోటి చూడండి, అమరావతికి 15,000 కోట్లు ప్లస్ అడ్కో నుంచి 11,000 కోట్లు, పోలవరానికి చేశాము 11,000 కోట్లు, అలానే వైజాగ్ స్టీల్ ప్లాంట్ కి ఇచ్చాము 12,000 కోట్లు, మొన్న వైజాగ్ పోర్టుకి ఇచ్చాము 730 కోట్ల రూపాయలని ఇవన్నీ చేశాము. ఉన్నాయి, డిస్కస్ చేద్దాం. ఒకసారి అరుణ గారు వాయిస్ తీసుకుందాం. అరుణ గారు ఏం చెప్తారండి, అంటే వల్లభనేని వంశీ కావచ్చు, వారి అనుచరుల ఆగడాల గురించి చెప్పేది ఏం లేదు. గత 5 ఏళ్లుగా ఎన్ని జరిగాయి, ఎంత చేశారనేది అందరికీ తెలుసు. మీరు కూడా, మనం కూడా ఎన్నో డిబేట్లో మాట్లాడుతూ వస్తున్నాం. ఇవాళ అరెస్ట్ జరిగింది, సరే రిమాండ్ కూడా తరలించే అవకాశం ఎక్కువగా కనిపిస్తా ఉంది. ఎలా చూడాలి, ఏం చెప్తారు? ప్యానెల్ లోని పెద్దలకి, మీకు ఏబిఎన్ వీక్షకులకు నమస్కారం సార్. ఈ రోజు ఎన్ని రోజుల నుంచి గెలిచిన